పవన్ కళ్యాణ్ రీల్ పై ఉండే పవర్ స్టార్ అనే బిరుదును రియల్ టైంలో కూడా సాధించి ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా, టీడీపీ బీజేపీ కూటమిలో కీలకంగా, మోడీకి దగ్గరివాడిగా, బీజేపీకి అత్యంత ఆప్తుడిగా మారిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తనపై ఏళ్లపాటు జరిగిన అనేక మాటల దాడులు, విమర్శలు, వివాదాలకు తన గెలుపుతోనే సమాధానం చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అది ఆయన పవర్. మరి అలాంటి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఏమైనా మారాడా? ఆ దూకుడు ఏమైనా తగ్గిందా? ఎన్నికల ముందున్న పవన్, ఇప్పటి పవన్ ఒక్కరేనా? ఓసారి చూద్దాం. సినిమాల్లో పవన్ వేరు, జనసేన అధినేతగా పవన్ వేరు, డిప్యూటీ సీఎంగా పవన్ వేరు. ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు ఎన్నైనా మాట్లాడొచ్చు, ఎన్నైనా హామీలివ్వొచ్చు, ఎన్నైనా తీవ్ర ఆరోపణలు చేయొచ్చు. ఎందుకంటే అదంతా ఓ ఊహలాంటిది. కాని జనం ఆ ఊహలు, కలలను నిజం చేస్తారని నమ్మి నేతలను గెలిపిస్తారు. పవన్ ను కూడా అలానే నమ్మారు. ఆయన చూపించిన కలలను నిజం చేస్తారని గెలిపించారు. నిజం చెప్పాలంటే పవన్ అడుగులు కూడా అటే పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ పోర్ట్. ఆ పోర్టు మాటున జరుగుతున్న అక్రమాలు, రేషన్ బియ్యం దందా, దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పవన్. ఎన్నికల ముందు నుంచి ఆయన కాకినాడ పోర్టులో జరిగే అక్రమాలపై అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అవన్నీ నిజమని నమ్మేలా ఉన్నాయి జరుగుతున్న కొన్ని సీన్స్ చూస్తుంటే. రీసెంట్ గా అటు ఇటుగా 1700 క్వింటాల బియ్యం ఆఫ్రికా దేశాలకు తరలిపోతుంటే కాకినాడ కలెక్టర్ చేస్ చేసి మరీ పట్టుకున్నారు. ఆ తర్వాత సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ ఈ అంశంపై కూపిలాగారు. ఈ బియ్యంలో 1100 క్వింటాల వరకు రేషన్ బియ్యం ఉంది. ప్రజల ఇళ్లలో ఉండాల్సిన బియ్యం ఈ డీలర్ల వరకు ఎలా వచ్చింది? ఆ డీలర్ల నుంచి ఎక్స్పోర్టర్స్ కు ఎలా చేతులు మారింది? ఆ ఎక్స్పోర్టర్స్ ఎలా విదేశాలకు తరలిస్తున్నారు అనే క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. పవన్ ఇప్పుడు ఈ తేనె తుట్టను కదిపారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ అసలు సీన్ అంతా ముందే ఉంది. సీజ్ ద షిప్ అంటూ నడి సముద్రంలోనే అధికారులను ఆదేశించారు పవన్. కానీ రాష్ట్ర అధికారులకు వాటిని సీజ్ చేసే అధికారం లేదన్నది నిపుణుల మాట. ఇప్పుడు కేంద్రంతో తాను మాట్లాడతానని, ఇలాంటివి జరిగేందుకు వీలు లేదని తేల్చి చెప్పారు పవన్. ఇక్కడే పవన్ తన రాజకీయ మంత్రాంగాన్ని వాడబోతున్నట్టు తెలుస్తోంది. జనసేన కేవలం 21 సీట్లే గెలుచుకుంది కావచ్చు, కానీ అటు టీడీపీకి, ఇటు బీజేపీకి అత్యంత ఆప్తుడు పవన్. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. కాదంటే ఆ తర్వాత పరిణామాలు వేరేలా ఉంటాయి. అందుకే పవన్ చెప్పిందే ఇప్పుడు వేదమంత్రంగా నడుస్తోంది. ఇప్పుడు పవన్ కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేసి ఈ విషయాన్ని ఖచ్చితంగా తేల్చేస్తారు. తేల్చేయాలి కూడా. దీంతో తన మాటలు కేవలం మాటల వరకే కాదు, చేతల్లో కూడా ఉంటాయని చెప్పినట్టవుతుంది. మరి పవన్ మాట ఇటు టీడీపీ కానీ అటు బీజేపీ కానీ ఎందుకు వినాలి? నిజానికి పవన్ పార్టీ గెలిచిన ఎంపీ సీట్లతో బీజేపీకి ఒరిగేదేం లేదు. మరోవైపు పవన్ పార్టీ గెలుచుకున్న అసెంబ్లీ సీట్లు కూడా టీడీపీకి అవసరం లేదు. కానీ పవన్ అవసరం వారికి ఉంది. ఎందుకంటే మధ్యలో జమిలీ ఎన్నికలనే అంశం ఉంది కాబట్టి. జమిలీ ఎన్నికలను జరిపించి తీరాలన్న కసిలో ఉంది బీజేపీ. మరోవైపు టీడీపీకి ఈ విషయం పెద్దగా రుచించకపోయినా ఎన్డీఏలో ఉంది కాబట్టి జై కొట్టక తప్పదు. 2027 తర్వాత ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటి? ఈ క్వశ్చన్ దగ్గరే ఆగిపోతున్నాయి బీజేపీ, టీడీపీలు. ఎందుకంటే ఆ సమయంలో పవన్ మద్దతు లేకపోతే వారి గతి అధోగతి. 2019 ఎన్నికల ఫలితాలను తిరిగేస్తే పవన్ పవర్ ఏంటో తెలుస్తుంది. అప్పుడే గెలుపోటములను శాసించిన పవన్ ఇప్పుడు మరింత బలవంతుడయ్యాడు. పార్టీ క్యాడర్ పెరిగింది, స్ట్రెచర్ పెరిగింది, పరపతి అంతకన్నా పెరిగింది. సనాతన ధర్మం అనే ఆందోళనతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఫేస్ గా మారుతున్నాడు. మరి అలాంటి పవన్ ఒక చిన్న పని చెబితే కేంద్రం కానీ రాష్ట్రం కానీ చేయలేదా? చేస్తుంది, చేయాలి కూడా. అందుకే పవన్ లో అంత కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. సో త్వరలోనే కాకినాడ పోర్టు మాటున జరిగే అక్రమాల గుట్టు రట్టు కాబోతోంది.